నమస్కారం. డయాబెటిస్ గురించి ఉన్న కొన్ని అపోహలను ఈరోజు మనం తొలగిద్దాం. వాస్తవాలను తెలుసుకుందాం. చాలామంది చక్కెర తింటే వెంటనే డయాబెటిస్ వస్తుందని నమ్ముతారు. కానీ ఇది నిజం కాదు. చక్కెర తిన్న వెంటనే డయాబెటిస్ రాదు. దీనికి అసలు కారణం జీవనశైలి మరియు జన్యుపరమైన అంశాలు. డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినకూడదని చాలామంది అనుకుంటారు. ఇది కూడా ఒక అపోహే. అన్నం తినడం మంచిదే, కానీ సరైన మోతాదులో మరియు కూరగాయలతో కలిపి తింటే సురక్షితం. పండ్లు డయాబెటిస్ ఉన్నవారికి మంచివి కాదని కొందరు భావిస్తారు. ఇది పూర్తిగా తప్పు. పండ్ల రసాలకు బదులుగా పండ్లను నేరుగా తినడం చాలా మంచిది. వాటిలో ఫైబర్ ఉంటుంది. డయాబెటిస్ వృద్ధులకు మాత్రమే వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. నేటి యువతలో కూడా ఒత్తిడి మరియు జీవనశైలి మార్పుల వల్ల డయాబెటిస్ పెరుగుతోంది. డయాబెటిస్ ఉన్నవారు స్వీట్లు పూర్తిగా మానేయాలని అనుకుంటారు. ఇది కూడా ఒక అపోహే. అప్పుడప్పుడు చిన్న మొత్తంలో స్వీట్లు తీసుకోవచ్చు, కానీ సరైన సమయం మరియు మోతాదు ముఖ్యం. షుగర్ ఫ్రీ అంటే ఎప్పుడూ ఆరోగ్యకరమైనది కాదని గుర్తుంచుకోండి. ఇది ఒక సాధారణ అపోహ. షుగర్ ఫ్రీ ఆహారాలలో కొన్నిసార్లు అధిక కేలరీలు ఉండవచ్చు. లేబుల్స్ జాగ్రత్తగా చదవండి. ఇంట్లో చేసుకునే చిట్కాలు డయాబెటిస్ను పూర్తిగా నయం చేస్తాయని కొందరు నమ్ముతారు. ఈ చిట్కాలు సహాయపడవచ్చు, కానీ అవి పూర్తిగా నయం చేయవు. జీవనశైలి మార్పులు మరియు రెగ్యులర్ చెకప్లు తప్పనిసరి. ఇన్సులిన్ అంటే చివరి దశలో మాత్రమే వాడతారని చాలామంది అపోహపడతారు. ఇది నిజం కాదు. కొన్నిసార్లు ఇన్సులిన్ ప్రారంభ దశలోనే ఇవ్వాల్సి రావచ్చు. ఇది చివరి దశ అనే అపోహను తొలగించండి. నడవడం ఒక్కటే సరిపోతుందని కొందరు అనుకుంటారు. ఇది కూడా ఒక అపోహే. నడవడం చాలా మంచిది, కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా కలిపితే రెట్టింపు ప్రయోజనం ఉంటుంది. బెల్లం చక్కెర కంటే మంచిదని చాలామంది నమ్ముతారు. కానీ రెండూ దాదాపు ఒకేలా ఉంటాయి. వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు ఒకేలా ఉంటుంది. చక్కెర అంటే చక్కెర మాత్రమే. అపోహలను నమ్మకండి, వాస్తవాలను అనుసరించండి. ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యం.